వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఏపీ టెట్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వివరాల్లోకి వెళితే సుమారు 2 లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురుచూడటం అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరందరూ ప్రభుత్వాన్ని ఒకసారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ చాలా కాలం నుండి ప్రధేయపడుతూ వస్తున్నారు. కాని ప్రభుత్వం వీరి మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన పందాలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలకు సిద్ధమైపోతోంది. ఈ విషయంలో టెట్ అభ్యర్థులు కలవని రాజకీయ నాయకులు లేరు, కలవని ప్రభుత్వాధికారులు లేరు. వాస్తవానికి ఎన్సీటీ రూల్స్ ప్రకారం 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా టెట్ నిర్వహించాలి. కాని మన రాష్ట్రంలో అది జరగలేదు. దీంతో అభ్యర్థులు టెట్ కావాలంటూ విన్నపాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరితో ఈ మాటలను లెక్క చేయలేదు. దీంతో చేసేది లేక అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కాని ఇక్కడ కూడా అభ్యర్థులకు దురదృష్టం వెంటాడింది. హైకోర్టుకు సెలవులు రావడంతో కేసు విచారణకు బ్రేక్ పడింది. దిక్కుతోచని స్థితిలో టెట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళా టెట్ అభ్యర్థి చొరవ మేరకు టెట్ పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ విషయాన్ని బంధిత లాయర్ అభ్యర్థికి తెలియజేయగా ఆ విషయాన్ని అభ్యర్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది వైరల్ కావడం అందరికీ తెలిసిందే. అయితే టెట్ నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు ఏ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఈ విషయంతో ఏపీ టెట్ అభ్యర్థులంతా చాలా ఆనందోత్సవాలతో టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని వార్తాపత్రికలలో డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి న్యూస్ రావటం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. అలాగే టీవీ ఛానల్స్లో కూడా సమస్యలను ప్రసారం చేస్తే అందరికీ విషయం తెలుస్తుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.